అసలు ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కంటిన్యూస్ గా దూసుకుపోతున్నాయి? ప్రెసెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ ఇప్పుడు 1.58 ల్యాక్ ఉంది అండ్ సిల్వర్ 3.37 ల్యాక్. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవేర్నెస్ కోసం. ఫస్ట్ ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో ఫియర్ పెరిగితే అన్స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్స్కి షిఫ్ట్ అవుతారు. ఆ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్సే ఈ గోల్డ్ అండ్ సిల్వర్. దీన్ని సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. సో గ్లోబల్ అన్సర్టనిటీ ఎందుకు పెరుగుతుందో తెలుసా? ఫస్ట్ వచ్చి ట్రంప్ టారిఫ్ థ్రెట్స్ వల్ల అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ లైక్ గ్రీన్లాండ్. దీనివల్ల ఫ్యూచర్ మీద క్లారిటీ లేదు. ఈ థ్రెట్స్ వల్ల ఇన్వెస్టర్స్ పానిక్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ వాళ్ళు రిస్క్ కూడా తీసుకోరన్నమాట. సెకండ్ వచ్చి గ్లోబల్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఈక్విటీ మార్కెట్స్ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. స్టాక్స్ ఫాల్ అయినప్పుడు పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడానికి ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ని యాడ్ చేస్తారనమాట, హెడ్జింగ్ లాగా. థర్డ్ వచ్చి ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉండొచ్చని మార్కెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనమాట. అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి అసెట్స్ వాల్యూ ప్రిజర్వ్ చేస్తాయి కాబట్టి ఆ మెటల్స్ చాలా అట్రాక్టివ్ గా మారుతున్నాయి. సిల్వర్ కి ఇంకో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే సిల్వర్ ఒక ఎక్స్ట్రా ఆర్నమెంటే కాకుండా సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో ఉపయోగపడుతుంది అనమాట. అందుకు డిమాండ్ కూడా స్ట్రాంగ్ ఉంది. అందుకే సిల్వర్ ర్యాలీ గోల్డ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే ఇన్వెస్టర్స్ సేఫ్గా ఆడుతున్నారని అర్థం.